ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇల్లు నరేష్ బ్రదర్కి ఇచ్చినటువంటి దేవ ఇల్లు పనిని బట్టి ఆరంభించి మొదలుకొని ముగించే వరకు మీరున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో భక్తులకు కొన్ని ఇండ్లు ఇచ్చారు. ఆ ఇండ్లలో ప్రార్థన జరిగింది. అలాగనే తండ్రి కుమారునికి ఇచ్చినటువంటి ఇంట్లో మొట్టమొదటి ప్రథమ స్థానాన్ని నీకు ఇస్తున్నాం దేవ. మొదటి స్థానాన్ని నీకు ఇస్తున్నాం దేవ. మీ స్తోత్రాలు. దేవుని బిడ్డలుగా చేరి ఇదిగో ఈ యొక్క మరి మధ్యాహ్న కాల సేవలో ప్రార్థన చేస్తుండగా ఈ దేవ దూతలను పంపించి దేవానైనా ఈ యొక్క ఇంటి పైన ఇంటిలో దేవ ఎలాంటి దయ్యపు దురాత్మ చీకటి శక్తుల యొక్క దురదృష్టి ఏమాత్రము లేకుండా యేసు నామంలో బంధిస్తున్నాం దేవా. పారదోలుతున్నాం దేవా. మిగిలిన సమయం అంతా కూడా దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉంచండి. ఆరంభించి మొదలుకొని దేవా యెహోవా కట్టించని ఎడల కట్టువారు ప్రయాసము వ్యర్థమని చెప్తూ వచ్చి అలాగనే తండ్రి ఈ లోకంలో బైబిల్లో ఎంతో మందికి ఇండ్లు ఉన్నాయి దేవా. కొన్ని కూల్చబడ్డాయి, కొన్ని కట్టబడ్డాయి దేవా. ఇది కట్టబడిన ఇంటి లెక్కలో కుమారుని దేవా ముందున్న సమయం అంతా కూడా ప్రతిదాన్ని క్రమంగా మర్యాదగా జరిగించి దేవానైనా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి చేరి ప్రార్థన చేస్తారో వారి మధ్యలోనికి వస్తానని చెప్పి దేవా నైనా ఏదైతే విప్పుతారో పరలోకంలో విప్పబడుతుంది, ఏదైతే బంధిస్తామో అది దేవా పరలోకంలో బంధింపబడుతుంది. ఈ ఇంటిని మేము ఆశీర్వాదాలతో శుభములతో దీవెనలతో దేవా తండ్రి ప్రభా శుభకరమైనటువంటి వచనాలను రిలీజ్ చేస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసయ్య నామమున పేరిట ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాన్ని నీకు ప్రతిష్ఠ చేస్తున్నాం ప్రభు. ఆమేన్. భూమి ఆకాశం కలుగ చేసిన దినానికి లెక్కల వందనాలు ప్రభా. ఇక్కడ ప్రభా గృహంలోనేసయ్యా ఓపెన్ చేసిన కాబట్టి ప్రభా నాయన మాకైనా ముందు నువ్వు అడుగు పెట్టింది ప్రభా. గృహములకు రక్షణ కలుగుగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి. నీ దీవెన వర్షం కుమ్మరించని ప్రభా. చీకటి దురాత్మ శక్తులు మాత్రం యేసుకి సంపద నీ వెలుగు చేత నింపండి ప్రభా. నైనా నీ పరిశుద్ధాత్మ చేత నింపండి ప్రభా. ఈ గృహంలో అడుగుతున్న ప్రతి బిడ్డ దీవించబడును గొప్ప కార్యం చేయండి ప్రభా. ఈ గృహంలో ప్రభేసయ్యా మరి ప్రభేస దాన ధర్మం కూడా ప్రభేసయ్యా మరి పొద్దు పొరల ప్రభేసయ్యా ఈ దీవెన వర్షం చేత నింపి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా నీ ఆశ్రయమైన దేవుని నీవు ఆదరణ ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా మాతో పడుకు అడుగుపెట్టడానికి రాజ్యానికి అగ్ని కుమ్మరించండి, వెలుగు కుమ్మరించండి. ప్రతి మూలనములో నీకు అగ్ని మండలిగా ప్రతి ప్రభానికి కోట్ల వందనాలు. నిరంతరం నీకు వెలుగు వెలుగులుగా ప్రభానికి కోట్ల వందనాలు. కుటుంబించిన నీ కోట్ల వందనాలు. దీవించి ఆశీర్వదించండి. ప్రభానికి కోట్ల వందనాలు. చూసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. దీవించి ఆశీర్వదించండి. భవిష్యత్తు దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్. తెగులు నీ గుడారము సమీపించలేయా అపాయము
పరిశుద్ధాత్మ దేవ గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా మరి గృహంలోకి వచ్చిన తండ్రి అయా మరి బెడ్రూమ్ మీరు దిగండి యేసు ప్రభా. ఆత్మ అభిషేకం ఇక్కడ దయచేయండి. మూల మీ రక్త ప్రోక్షణ దయచేయండి. ఆ సెల్ఫ్లలో మీ రక్తాన్ని ప్రోక్షించండి. ఆయన ప్రతి ఒక్క గూడుకు మీ రక్త ప్రోక్షణ దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దురాత్మ అంధకార సైతాన్ శక్తులు వేస్తున్నాం పాత్ర గొప్ప దేవానికి వందనాలు. ఈ ఆత్మకార్యం ఇక్కడ కుటుంబంలో జరిగించి అయా అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు కుటుంబం దయచేయమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి. తీయాలి ప్రార్థన చేసిన పాటలు పట్టుకోవాలని అబ్బాయమేమి రానే రాదు రానే రాదయ్యా దిగులు నిగుడారు సమీపించదయ్యా అబ్బాయమేమి రానే రాదు రానే రాదయ్యా స్తోత్రం తండ్రి ప్రభు పరిశుద్ధ గొప్ప దేవా నా దేవానికి ఎంతో వందనాలు తండ్రినైనా నీ నామం పెట్టుకున్న ప్రభువైనా శక్తి ప్రభువైనా బిడ్డలకు వెళ్తున్న ప్రభువైనా ఇందులో ప్రవేశిస్తున్న ప్రభు నీ ప్రేమను కుమ్మరించండి యేసయ్య ముఖ ద్వారం ద్వారా ప్రభు యేసయ్యానికి ఎంతో వందనాలు. ఈ ప్రాంతంలో ఆవరించిన దురాత్మ అంధకార సైతాన్ శక్తులన్నీ యేసుక్రీస్తు నామములో అయ్యా నీ నామం పెట్టుకుని ఇంట్లో అడుగు పెడుతున్న ప్రభువా ఈ కుటుంబాన్ని నీకు వెలుగు వచ్చును గాక, నీకు సమాధానం వచ్చును గాక, నీకు శాంతి వచ్చును గాక. ఆవరించిన దురాత్మ సైతాన్ శక్తులన్నీ యేసుక్రీస్తు నామములో హల్లెలూయా. దేవాన్ని గొప్ప కార్యం వాడుకోమని నీ నామములో అడుగు పెడుతున్న ప్రభువైనా యేసయ్య గొప్ప కార్యం వాడుకుంటారని యేసుక్రీస్తు నామములో క్షణం తండ్రి ఆమేన్. ఇంటిలో నీ గుణాలను సమీపించదయ్యా అబ్బాయమేమి రానే రాదు రానే రాదయ్యా దేవుని కొరకై వర్ణము కానికము కలకుండా తీరముగా ప్రయాస పడెదము. దేవుని కొరకై మన ప్రయాసయం తీసుకోండి. వందనాలు దీవించండి ప్రభా. ముందుగా నీవు వచ్చి నేను నివాసం చేయండి. పిండిని నూనెని దీవించండి దేవా. సమస్యలు విడుదల ఇవ్వండి. దీవించి ఆశ్రయించండి. అగ్ని కంచేయండి ప్రభా. రెండుగా దీవించి ఆశ్రయించండి. శాంతి సమాధానం దయచేయండి. ప్రార్థిస్తున్నాం తండ్రి. సమీపించదయ్యా
స్తోత్రం బాబా పరిశుద్ధ ప్రకృత చేసుకోవాలి నడిపించి పొందనాలు తాకండి పొందనాలు అతుకులు పొందనాలు కష్ట జీతంలో తోడు పొందనాలు పొందనాలు తండ్రి వారి బాగా తృప్తిపరిచిన పొందనాలు తండ్రి జ్ఞానాన్ని తెలియపెట్టి నడిపిస్తున్నాను ఇంకా నడిపించండి పిల్లలు కూడా దీవించండి నేను ఆశీర్వదించండి నేను స్కూల్లో కూడా తోడునండి కట్టించడానికి పొందనాలు పొందనాలు కట్టి సరిపోయిన సాయం చేసినావు నాయన ప్రభానికి పొందనాలు ముందడుగు నీది నైనా మాది బాబా సాయం చేయనైనా నువ్వు మాట్లాడండి నైనా భార్య భర్తలు సమాధానం దయచేసి దీవించండి ఆశీర్వదించండి నేను తండ్రి ప్రభానికి పొందనాలన్నా ఏమాత్రం వేసిన పత్రం స్పందించండి పొందనా తండ్రి శాంతి సమరం దయచేసి వీలేదు పొందనా తండ్రి శుభా చెప్పినట్టు సాయం చేయాలి పొందనా తండ్రి ఈ జ్ఞానాన్ని తెలియపెట్టి నడిపించండి విశ్వాసంలో ఉండాలి బాబా సత్యంలో ఉండాలనైనా సాయం చేయనైనా దీవించండి ఆశ్చర్యించండి నేను అప్పు అయిందేమోనైనా అప్పు చేసిన తప్పు క్షమించినైనా జనంలో నువ్వే తెంపాలనైనా నాకైతే తెప్పనికి చేత కాదు బాబా నిన్ను అడుగుతున్నాం నాయన సాయం చేయనైనా మిమ్మల్ని కార్యం జరిపించమని జీవించి ఆశ్చర్యించమని చేస్తున్నాం పాలన చేస్తున్నాం వందనాలు వర్షం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంతోషంగా ఉండాలి కష్టంలో రక్షకుని ఎదుర్కొని కనిపెట్టేదా చిన్న పిల్లల బెడ్రూమ్ వచ్చి నూతన అడుగు పెట్టడం ఆయన అడుగుపెట్టగానైనా దయచేసి మీ ఇంటి చుట్టూ నీ నూతన కాపుదల దయచేసి ప్రభావాలు పనిపాటలో తోడు ఉండేవాడు ఆయన ఎటువంటి ఇబ్బందులు లేకుండా మమ్మల్ని తీసుకెళ్తారు పొందను తండ్రి వాళ్ళు కఠిన ఫలితాన్ని నేను తగ్గించాను తండ్రి ప్రభావానికి పొందనాలని ప్రభా వారు ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉండి కఠిన వాళ్ళకి సాయం చేస్తారు వాళ్ళు తోడుండండి ఆయన వాళ్ళ తోడుండి వాళ్ళని ఆశీర్వదించమని చేస్తున్నాం దేవుని నివాసముగగుని ఆశ్రయమైన దేవుని నీవు ఆలయపరిచితివి ఉన్నతమైన దేవుని నీవు ఆలయపరిచితివి ఆశ్రయమైన దేవుని భూమి ఆకాశాన్ని ప్రభా దేనికి ఉన్నది ఉన్నది లేనటువంటి దేవానికి రామేశ్వర తన ప్రభా నాయన ఈ గృహం అది నీ చిత్తం నాయన ప్రార్థిస్తాను ఎక్కడ అప్పు ఉన్నదండి అప్పు చేసిన అప్పులను తీసేసి మాకు తెలియని వాడు తెలియజేపే దేవుడు నాయన నేను ప్రార్థిస్తాను అయినా తండ్రి నీ అందు నేను నాయన ఉంటాను ఉంటే అయినా గొర్రెలనైనా జాతి గొర్రెలు తండ్రి కాపరి కూడా అమ్మ మా కుటుంబాల తండ్రి కామేశ్వరాన్ని కుటుంబాల తండ్రి కాచి కాపాడమని నేను ఎక్కడికి భద్రపరచు అయినా
తండ్రి విధులు కంచె కాదు అన్నింటి దూతల కావాలి తండ్రి మహిమ ఘనత ప్రభావం యేసు నామమున అడిగి వేడుకుంటాను కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి పిల్లలకి జాగ్రత్త కంచె పెట్టండి ప్రభా ఏ దృష్టి పన్నెండు వాళ్ళని ఏసు ప్రభాని కోట్లాది ఉన్నప్పంత ఏ స్నానం విడుదల కాల ప్రభా గొప్ప సాక్షి నిలబెట్టుకున్నాను ఏ సంభవమే అయ్యా నీ కోట్లాది వందనాలు తండ్రి వీళ్ళైతే కట్టిండు ప్రభా ఇక్కడ బాధపడి కట్టిండు ప్రభా అప్పులని విడుదల చేయనైనా మంచి ఆరోగ్యం దయచేయనైనా అతని మంచి డ్యూటీ దొరికినట్టుగా సాయం చేయదేవా అప్పులని తెంపుకునేలా ప్రభా అయ్యా పిల్లల్ని తల్లుల్ని ముట్టండి తాకండి దేవా మంచి ఆరోగ్యం దయచేయ ప్రభా ఏసయ్యా నీ కోట్లాది వందనాలు తల్లి కూడా ముట్టండి తాకండి దేవా మంచి ఆరోగ్యం పెట్టండి అయినా యేసు ప్రభా ఇంటి చుట్టూ కంచె కాపుదల దయచేసి నీ రెక్కల కింద కాపాడి భద్రపంచుకునైనా ఏ దుష్టుని కన్ను ఉండేది వీలేదు దేవా ఏసయ్యా నీ కోట్లాది వందనాలు నా తల్లి నీ నామం తల్లి ప్రభా ఇంటి చుట్టూ పెట్టాలా ప్రభా నీ దూతల్ని పెట్టండి ప్రభా అయ్యా నీ కోట్లాది వందనాలు ఇంటి చుట్టూ కంచె పెట్టి దూతల్ని పెట్టి నీ రెక్కల కింద కాపాడి భద్రపంచుకోమని ఏసు నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. వచ్చిన బిడ్డలందరూ దీవించి కుటుంబం దీవించి సమాధానం దయచేసి పిల్లలు పట్టి నీకు వందనాలు ఆశ్రయించండి రమేష్ కాక నుంచి జ్ఞాపకం చేసుకోవాలి డ్యూటీ దొరకాల ప్రభావం సమస్య విడుదల చేయాలి అయ్యాను గొప్ప కార్యం చేయండి అయ్యా నీ దగ్గర కింద చూడుకో పైనకి నామానికి లెక్కని వందనాలు తెలుసుకోవా వారి పట్ల చేసిన గొప్ప కార్యాలు బట్టి వందనాలు తెలుసుకోవా దేవా ఇప్పటికే వాక్యంలోకి వెళ్తున్నా తెలుసుకోవా దేవా వాక్యాన్ని బట్టి మీరే మాట్లాడాలి తెలుసుకోవా దేవా నీ నామానికి మహిమ కలుగును కాక దేవా మీరే గొప్ప అద్భుతం ఆశ్చర్యమైన కాల జరిగించి వాక్యంతో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉన్నారు కదా? దేవుని నామానికి స్తోత్రం. పాటలు పాడినాం, తర్వాత మంచి సాక్ష్యాలు విన్నాం. మన మధ్యలో అనుకోకుండా మొగులయ్య బ్రదర్ అయితే ఒక విచిత్రమైనట్టు అంటే మనం ఎప్పుడు సాక్ష్యాలు చెప్తా ఉంటాం, కానీ బ్రదర్ చెప్పడము అద్భుతం. ఓకే, మంచి మాటలు నైపుణ్యం కలిగి మంచి మాటలు మాట్లాడు బ్రదర్ కూడా. అతని ఫ్యామిలీకి మరి నేను కూడా ప్రార్థన పూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ఎవరు కూడా ఇటు అటు తిరగకుండా. మన మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు మన మధ్యలో ఉన్నాడు కనుక మనం ఇటు అటు తిరిగితే ఉంటాడు ఆయన వెళ్ళిపోతాడు. మన దేవుణ్ణి మన మధ్యలో నుండి పంపించకుండా ఈరోజు నరేష్ బ్రదరు ఈ స్థాయికి వచ్చిందంటే తనతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి వాక్యం అంటుంది, కీర్తన గ్రంథం ఒకసారి చూసినట్లయితే మనము 127 అధ్యాయంలో నుండి 4వ వచనం ఒకసారి చదువుతాం. యెహోవాతో ఒక వరము అడిగి తిని 127:4. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. హల్లెలూయా. మరి దేవుడు ఇల్లును కట్టించాడు.
దేవుడు ఇల్లును కట్టించాడు కనుక ఎంత ప్రయాసపడ్డాడు అనేది చాలా ముఖ్యం. కనుక ఈ పనిని బట్టి మనము ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్లో దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది ఏమంటే, యెహోవా ఇల్లు కట్టించడంలో రెండు ఇండ్లు ఉన్నాయి. ఒక ఆయన ఇల్లు పేరు ఏంటంటే దావీదు ఇల్లు, ఇంకొకటి సౌలు యొక్క ఇల్లు. ఈ రెండు ఇళ్లలో ఒక ఇల్లు ఏంటంటే నీరసిల్లిపోతా ఉంది, ఒక ఇల్లు ప్రబలింది అన్నాడు. హల్లెలూయా. అంటే డెవలప్మెంట్ అయింది. ఆ ఇల్లు చాలా డెవలప్మెంట్ అయింది. కాబట్టి ఈ ఇల్లు మరి డెవలప్మెంట్ అయిన ఇల్లుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకొక ఇల్లు ఏంటంటే బైబిల్లో కొర్నేలి ఇల్లు ఉన్నది. ఆ కొర్నేలి ఇంట్లో ఎప్పుడు కూడా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. రెండోది ఏంది, కొర్నేలు ఇల్లు ఉంది. ఆ కొర్నేలు ఏదైనా ధర్మ కార్యాలు మరి మంచి కార్యాలు చేసినప్పుడు తన కుటుంబం తనతో పాటు బంధువులన్నీ అందరినీ పిలిపించి ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. తర్వాత ఇంకా మూడోది ఏంటంటే, మనము ఈ యొక్క ఇల్లు కట్టడానికి ఈ ఇల్లు మనం ఉండాలి, లోకంలో ఒక నివాసం ఉండాలి. దాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజమైన ఇల్లు ఎక్కడుంది అనేది హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకొని మనం ముగిద్దాం. చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము చెప్పుకునే దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయనకు కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. హల్లెలూయా. అయినటువంటి దీవెన మరి ఎలక్ట్రీషియన్ వర్క్ చేసినప్పుడు నాకు పరిచయము. మరి అతనికి యాక్సిడెంట్ అయి మరణాపాయంలో నుండి బయటికి తెచ్చాడన్న సంగతి నాకు యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించెదను, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందముగాను చేసేదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తుని కొరకు నే నచ్చట ఒక దీపము స్థిరపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. స్థలాన్ని ఏర్పరచుకున్నంట దేవుడు చేసిండు. ఈ స్థలం అంతా ఇల్లే కాదు,
స్థలం అంతా ఎవరు ఏర్పరచుకోరు? దేవుడు ఏర్పరచుకోరు. 25-30 ఏళ్ళ కిందట ఈ స్థలం మీద మనుషులు వేరే ఉండే. ఇప్పుడు చూస్తే గుర్తుపట్టకులైంది. పాత టైంలో చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే నమ్మరాని నిజాల్లాగా అనిపిస్తాయి. బాగుపడ్డారా వెనుకకు పోయిందా? మరి ఎవరు ఏర్పాటు చేసుకున్న స్థలము? దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం కదా. హల్లెలూయా. మరి ఎవరు దీవించారు? దేవుడు దీవించారు కదండి. ఇది ఏర్పాటు చేసుకున్నా కాబట్టి ఈ స్థలంలో నా వెలుగు పోస్తాను. ఏం పోస్తాను? వెలుగు. నీరు పోస్తాను. అట్లా ఆకాశానికి వెళ్ళి ఏం పోసాడు? వెలుగు పోసాడు. వెలుగు పోస్తే చీకటి ఉంటుందా? ఉండదు, పోతుంది కదా. పాపం అనే చీకటి వదులుకొని, దయ్యాలు పిచాచులు అనే చీకటి వదులుకొని, ఇంకా సమస్యలు ఇరుకులు ఈ చీకట్లు పోయినాయా? ఉన్నాయా? పోయినాయి, కాలిపోయినాయి. హల్లెలూయా. అదే హల్లెలూయా. ఆమేన్ కదండి. అర్థమవుతుందా? హల్లెలూయా. అప్పుడు చాలా కష్ట పరిస్థితి కాదా? చాలా కష్ట పరిస్థితి కాదండి. మేము సొరకాయలు గుమ్మడికాయలు వండుకుంటుండే, తింటుండే. కానీ అది మీ భుజం మీద ఉంటుండే. దాంట్లో నువ్వు ఒక్కటి అవు అక్కడ రోడ్లు కలుస్తుండే. హల్లెలూయా కాదండి. కాబట్టి అంటే అప్పుడు కష్టంగా ఉండే, ఇప్పుడు బాగుపడ్డారా లేదా అంటున్నారు? బాగుపడ్డారు. మరి అప్పుడు చదువులు లేకుండే, పిల్లలు చదువుకుంటారా లేదా? చదువుకోండి. మన పెద్దోళ్ళు చదువుకోలేదు, ఇప్పుడు తెలియక కాదండి. ఇప్పుడు అందరూ చదువుకుంటారు, అక్షరాలు వస్తున్నాయి. సరే కనీసం 10 పాస్ అవుతారో లేదా? పెద్ద చదువులు చదువుకోయినా బిఎడ్లు పాస్ అవుతారు, పీజీలు చేసారు కాదండి. మరి ఇదంతా వెలుగా చీకట? వెలుగు. ఇది మన ఇంట్లోనే ఉండాలా? అందరి ఇంట్లో వెలుగు ఉండాలా? అందరి ఇంట్లో వెలుగు ఉండాలి కదా. చీకటి పోవాలి. ఏ సమస్యలు, ఇరుకులు, పాపము, దయ్యము, భూతము, పిశాచులు ఏమేమి చీకట్లు ఉన్నాయో కదండి, అవన్నీ పోను కాక కదండి. మనం ఒకరేం బాగుపడాలన్నా అందరూ బాగుపడాలి, అందరూ బాగుపడాలనే ఒక ఆలోచన మనలో వచ్చింది. హల్లెలూయా కదండి. మన పోయినా పర్లేదు, వేరోడు బాగా కావాలనే ఆలోచన వచ్చింది. అంతేనా కాదు. 2-3 గంటల నిద్ర మన సుఖాన్ని పక్క బట్టి పోతున్నాం కదండి. నేనేనా మీరందరా? అందరు కదా. మన ఆరోగ్యం ఖరాబ్ అయినా వేరే ఆరోగ్యం బాగుండాలి కదండి. అర్థమైందా? హల్లెలూయా అనే ఆలోచన మనకు రావాలి. ఎందుకంటే మనం బాగుపడ్డాం కదా కదండి. కాబట్టి వేరే వాళ్ళు కూడా బాగుపడాలా, వేరే వాళ్ళ పిల్లలు కూడా బాగుపడాలా, అందరు చదువుకొని పైకి రావాలా. హల్లెలూయా. సమాజం అంతా మంచి కావాలి కదండి. ప్రాంతం బాగైంది. ఎవరు కోరుకున్న స్థలము? కోరుకున్న స్థలము. అందరి తల మీద దేవుడు కిరీటం పెడుతున్నాడు, జీవ కిరీటం. ఇక్కడే కాదు, స్వర్గం వెళ్తున్నాం. ఎక్కడ పోతున్నాం? స్వర్గం పోతున్నాము. ఆడ మన కొరకు ఈ ఇల్లు మంచిని కట్టిరు, కానీ ఆడ ఇంకా మంచి ఇల్లు ఉన్నది. ప్రతి వానికి ఒక్కో ఇల్లు. హల్లెలూయా. బంగారు భవనాలు స్వర్గంలో ఉన్నాయి మనందరికి. మన ఆత్మలు నిత్యంగా ఉండబోతున్నాయి ఆడ. మన దగ్గర ముందే వెళ్ళిపోయారు, ఇస్తరక ముందే వెళ్ళిపోయింది. ఆ పెద్ద మనుషుడు ఏం రాములు వాళ్ళందరూ ఆడున్నారు, మంచి మంచి ఇండలు ఉన్నారు ఆడ. ఖుషి ఉన్నారు వాళ్ళు. దేవుని దగ్గర సంతోషంగా గంతులేస్తున్నారు. హల్లెలూయా. మనకి ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు చూసుకుంటాడు. ఇక్కడికి వెళ్ళినాక ఆడ ఇంకా మంచి స్థలంలో ఎప్పుడు హాయిగా కోట్ల సంవత్సరాలు ఉంటాం ఆడ. మన ఆత్మ జీవి ఉంటది, అది ఆడ ఉంటది, నరకంలో పోదు. మన జీవి నరకంలో పోవాలా, దెయ్యమై తిరగాలనా? మోక్షం పోవాలా, పరలోకం వెళ్ళాలా? రెండు కావద్దు, పరలోకం వెళ్ళాలా, చేరాలా. హల్లెలూయా. కదండి. నిన్న ఒక దగ్గర పోతే పిల్లోడు ఏంది ఇట్లా హీటర్ పెడతారు చూడు, బకెట్లో హీటర్ పెడతారా? ఆ హీటర్లా 1 సంవత్సరంన్నర పిల్లోడు పోయి వాళ్ళ ఇంటోడే దాంట్లో పడ్డాడు.
బాగా వేడిగా ఉన్న దాంట్లో పడ్డాడు. మొత్తం మా శరీరం అంతా కాలింది, చచ్చిపోలే అసలు. దేవుని కృప, మరి ఆ పిల్లోడు బతికిండు జర అంతా కొంచెం మాంతున్నది. నేను ప్రాణం చేసినాక ఏదో సైతాన్ అక్కడ కనబడ్డది, నాకు పిచాచి కనబడ్డది. మెర్రకృష్యం అనే స్వప్నం కాదు, పిల్లలను దీవించండి ప్రభావ. పురుషుల మీద మహి పొంది మెర్రకృష్యం చేయబడి ఏసునామం ప్రశ్నం తండ్రి. యేసు క్రీస్తు గుణాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తున్నాం. జీసస్ మైన్ మహాపరిశుద్ధుడ నమ్మదగిన తండ్రి, పరిశుద్ధమైన పాదాలకు వందనాలు దేవా. 132వ కీర్తనను బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకునే స్థలాన్ని బట్టి నువ్వు స్థుతిస్తూ కనపరుస్తున్నాం దేవా. మా ప్రియులు తండ్రి ప్రభా శ్యామనాన్ని మా మధ్యలో నడిపించినందుకై వందనాలు దేవా. తనకి మంచిగా ఆరోగ్యం దయచేయండి, అనేక చోట్లకు వెళ్ళడానికి చూపించండి దేవ. ఇంట్లో ఇంకా హర్కత్ బర్కత్ దయచేసి దేవా ద్వితీయోపదేశ కాండం 28 ప్రకారము దేవ ఇంట్లోనికి వచ్చిన వాళ్ళు కూడా దీవింపబడి ఒకరికి ఇచ్చే విధంగా ఉండినట్టు మీరు చూపించి మరి దేవుని దాసుని పరిచయాన్ని ఇంకా ఆశీర్వదించి మీరే తనకు మంచి ఆరోగ్యాన్ని అనుగరిస్తున్నాము దేవ. సంఘాన్ని కూడా ఆశీర్వదించి మనం యేసు క్రీస్తులో ప్రార్థన చేసి నీకు అప్పగిస్తున్నాం పరమవుతాను. గృహంలో అడుగుపెట్టాం ప్రభా. ఈ గృహానికి శాంతి సమాధానము నెమ్మది యేసు ప్రభా. మీరు ఇక్కడ దిగండి, మీ వెలుగులు చేసండి ప్రభా. మీ అగ్ని ఇంటి చుట్టూ పెట్టండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. మీరు ఈ గృహంలో మీరు ప్రతిష్ఠించండి నాయన. వందనాలు చేసిన కుటుంబాన్ని అభిషేకించి ప్రభా మీ ఆశీర్వాదాలు దయచేయమని ప్రభా మీరు మాట్లాడి కార్యం చేయమని ఇస్తున్నాము, ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని నీవు నివాసముగానుని ఉన్నతమైన దేవుని నివాసముగానుని ఆశ్రయమైన దేవుని ఆదాయపరచితిని సమీపించదయా దీవించి ఆశీర్వదించిన ప్రభావ మాసం అడుగుతుంది కాబట్టి ప్రభావ ఈ రూమంతా నివేదికమైన కుమ్మరించి దురాత్మ మందకాల సైతాన్ శక్తులు కాల్చివేయమని యేసుక్రీస్తునామమున రక్షిస్తున్నాం తండ్రి.
ఏమన్నా నేను వాళ్ళు ఎక్కలే రావరు సర్వీస్ ఇస్తాను స్తోత్రం దేవాయేశ్వర పరిశుద్ధుడైన గొప్ప దేవాన్ని నామానికి లెక్కలేని వందనాలు దేవాయేశ్వర ఈ గృహంలో ప్రవేశించిన దేవాయేశ్వర ఈ మూలన మీరు దిగండి దేవాయేశ్వర దయచేయండి దేవాయేశ్వర ఈ ఇంటి చుట్టూ అగ్నికంచ గుమ్మరించి మీరు మీద భద్రపరచుకోండి దేవాయేశ్వర ఈ ఇల్లు కోసం ఎంతగానే అపోజిషన్ దేవాయేశ్వర ఆ అప్పు మొత్తం తేలిపోవాలి దేవాయేశ్వర ఇదిగో దేవాయేశ్వర ఈయనకి ఎవరైతే అప్పు సాయం చేసిన దేవాయేశ్వర వాళ్ళకి తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయాలి దేవాయేశ్వర కోట్లాది వందనాలు దేవాయేశ్వర ఇక్కడ ఇంట్లో ఉన్న వారందరినీ ముట్టండి తాగండి స్వస్థపరచండి సంపూర్ణంగా దయచేసి మీ అగ్నికంచ గుమ్మరించి రెక్కల కింద భద్రపరచుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆరోగ్యంగా హల్లెలూయా దీవిస్తున్నాము కవిని దీవిస్తున్నాము సేవా బాగా చేయాలని దీవిస్తున్నాము కవిని దీవిస్తున్నాము సేవ బాగా చేయాలని దీవిస్తున్నాము దీవిస్తున్నాము తొందరగా పెళ్లి కావాలని దీవిస్తున్నాము ఇక్కడ ఉన్నాడు చదువు కదా భోజనాలు మళ్ళీ వేరే మీటింగ్స్ ఉన్నాయి చూసా కొంచెం